అందరికీ నమస్కారం. నన్నయ భారతం నుంచి పద్య పంచకం వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. ఆ దుష్యంతుడు అనంత సత్వుడు సమస్త ఆశాంతమాతంగ మర్యాదాలంకృతమైన భూవలయము ఆత్మాయత్తమై ఉండగా ఆదిత్యాంశు సమీర దుర్గమ మహోగ్రారణ్య దేశాళితో ఆదిక్షత్ర చరిత్ర నేలే అజితుండై బాహువీర్యంబునన్. దుష్యంత మహారాజు ఒక్కసారి ఒక నదీ తీరంలో ఉన్న అందమైన వనాన్ని చూస్తాడు. ఆ వనాన్ని కవి ఇలా వర్ణిస్తున్నాడు. అతి రుచిరాగతుండైన ఆతనికిన్ హృదయ ప్రమోదమాతతముగ ఔవనంబున లతాలలనల్ మృదులా నిలాపవర్జిత కుసుమాక్షతావళులు శేషలు వెట్టిన ఎట్టిరైరి సంతత దళినీ నినాద మృదు భాషల దీవెనలోపయిచ్చుచున్. ఎంతో ప్రశాంతతను ఇచ్చిన ఆ వనాన్ని ఇంకా ఇలా కవి వర్ణిస్తున్నాడు. ఆ వనంలో ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణంలో దుష్యంత మహారాజు ఆ ప్రకృతిని చూసి పులకించిపోతున్నాడు. ఏచిత నర్చితలిచ్చిన క్రోవుల ఇమ్మగుఠావుల జొంపములన్ పూచిన మంచి అశోకములన్ సుర పొన్నల పొన్నల కేదగులంగాచి బెడంగుగ పండిన ఆ సహకారములన్ కదళీతతులన్ చూచుచు వీనులకింపెసగన్ వినుచున్ సుఖ కోకిల సుస్వరముల్. ఆ వనము కణ్వ మహర్షిది అని తెలుసుకున్న దుష్యంత మహారాజు తన సైన్యం దగ్గర సమర్థులైన మంత్రులను నియమించి తాను ఆశ్రమంలోకి వెళ్ళి కణ్వ మహర్షిని దర్శించుకొని ఆయనకు నమస్కరించాలని ఒక్కడుగా ఆశ్రమంలో అడుగు పెడతాడు. వలయున మార్చులన్ తగిన వారలనుండగబంచి దారుణీతల విభుడు ఒక్కరుండచని తన్వి పయోజదళాయతాక్షి సంకుల మిలితాళి నీల పరికుంచిత కోమల కుంతలన్ శకుంతలయను కన్యకన్ కనియే తన్ముని వల్లభు మందిరంబునన్. దుష్యంత మహారాజు శకుంతలతో ఇలా సంభాషించాడు. క్రత్సర వేట వచ్చీట కణ్వ మహాముని చూచిపోవగా వచ్చితిమి ఎందువోయిరకో వారని నన్ విని ఆలతాంగి వారిచ్చట నుండి క్షణమయే గిరికానకు పండ్లు తేర మీ వచ్చుటెరింగిరేని జనవల్లభవారును ఒత్తురింతకున్.